అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత పేపర్ చదువుతు కానీ ఒక్కరైతే అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకున్నాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి, నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు, దొరికాయి నా 2 ఎకరాలు దొరికాయి. వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడా? రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటారా? నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా? నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. అయితే మరి నువ్వు చిన్నరాయుడు కావా? నాకు పెళ్ళయింది కాదురా బాబు, బక్కరాయింది. పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. 10,000 నాకే. సారీ బ్రదర్, నీ వాడిని నేను నెత్తి పెడతాగా. అలవాట్లు పొరపాటు. నేను పొరపాటు చేయడం అలవాటు అనుకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చాడు? 10 మంది వింటారయ్యా, నా పరువు తీసు. సన్న ఎలాగలా పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తానా? పట్టుకోమని నన్ను కాదు, మా తమ్ముడిని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ టీ స్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోనా? ఎల్రా బాబా. నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దునే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మీ మొక్కం మీరే చూసుకుంటారని ఫుల్లు జోకులేయద్దు. సిద్ధు మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమను ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినడు. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కూడా చెప్తున్నాను, ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమి మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి, కానీ సస్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనియను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ. మా ప్రత్యూష, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సార్, చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. డజన్ ఎంత? 30 రూపాయల. 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయల సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా ఐదు పండు పళ్ళు మొహన్నా లేదా? వెళ్ళి నమ్మకాయ కొడుకో. 3 రూపాయలు. 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది. చూడండి, అరటిపళ్ళు డజన్ ఎంత? అనుకోవాలి.
ఏం బక్రాయుడు బాగున్నావా? నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంత మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో గానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. సార్ నేను చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్రాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇది పెట్టలేదు కదండి. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి, వెనకపోవడం. నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా అడిపండి కూడా తిన్నావు రేటే. మాట్లాడు, నువ్వు బక్కరాయుడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరి మొహం చూసేనా అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా, మీ నాయనమ్మ మంచంలో ఉంది. నీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి అని నువ్వు అన్నావుగా. అయితే అలాగన్నా అయితే అన్నీ ఉంటానులే. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని విని బుర్రక్క రాబోయేది. పలు నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేడు. బెక్క నువ్వు బక్రాయుడు సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నానట్టడం అంటే నీకేమైనా పిచ్చి పట్టుకుంటే అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొంపతాగా దొరికి నా తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడు కలపోయే దేవుడా. ఈ మనిషేడి బండేది కొట్టుకుని తల తిక్క మాటలు మాట్లాడకు. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీడిని తీసుకెళ్తాను. నా 100 ఎకరాలు ఎప్పుడు వస్తాయో నా కర్మ ఏం నమ్ముకున్నాను. ఎస్ఐ గారు నీ తమ్ముడిని నేను చూసా, కలుసుకున్నా, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదైతే ఇది మీద నా తంటలు నేను పడతాను. నా 10,000 నాకు ఇచ్చే. 10,000 సంగతి పక్కన పెట్టండి. నీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే కమాన్. ఆయన అట్టుకోవడం నీ వల్ల కాదురా. నా 10,000 నాకు ఇచ్చిరా బాబు. 1 2 3 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీయం షార్ట్స్ రెడీ చేయండి. ఓకే ఓకేనా? ఓకే. షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను, నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమి నా సినిమాలో నటించమంటే నటించనన్నావు, ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవరురా? ఇది నా ఇష్టం. దీనితో చాలా మంది చూశాను. ఎక్స్ట్రా లేదు. మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అది నీకు చాలా ప్రమాదం. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అన్నా ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూచిస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చూస్తారు, నీ అందరంతూ చూస్తారు. ఒతుకు పెట్టను. చూసానులే, పోరా. కుక్క కరవదలే, పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి. నమస్తే సార్. బ్లడీ మనోజ్ గారు నిన్ను రాయబారానికి పంపాడా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మద్దతు. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ
మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళలో నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీలు విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధిగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే ఏంటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీ నయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సేట్జీ, వస్తారు. మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకులేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? What a cushion man, I am always perfect. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ, మీరు రెడీ అంటుంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, మీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ క్లబ్లకి వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? నీకి చిప్పిడికి మా తల తిరుగుతోంది. పహలే బయట సేట్జీ, ఇంటికి ఎవరైనా సెలెక్ట్ చేద్దాం. ఏమిటి బాయ్ చూసేది? ఓల్డ్ మాల్ ని ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. హాయ్ everybody. Hello sir, how are you? Hi, I'm Monica from Bangalore. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చేసి వచ్చాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మోనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. సేట్జీ, ఇప్పుడేమంటారు? చపాతీ హో గయా, దిల్ గులాబ్ జామ్ హో గయా. మిస్ మోనిక, రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మోనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. సేట్జీ, మరి కూర్చోండి. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సేట్జీ, మోనికాతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే.